తమిళనాడులో భాషా గౌరవం చుట్టూ మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ముందుగా ఏ గీతం వినిపించాలనే అంశంపై కేంద్రం తమిళనాడు మధ్య రాజకీయాలు వేడెక్కాయి. కేంద్రం వందే మాతరాన్ని ముందుగా ప్లే చేయాలని ఆదేశిస్తే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మాత్రం తమిళనాడులో మొదటి ప్రాధాన్యత తమిళ రాష్ట్ర గేయానికే అంటూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయించారు. దీంతో భాషా స్వాభిమానం వర్సెస్ కేంద్ర మార్గదర్శకాలపై మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన కీలక తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో తప్పనిసరిగా తమిళతాయి వాస్తుని మొదట ఆలపించాలని అసెంబ్లీ నిర్ణయించింది. ఈ తీర్మానానికి అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు డీఎంకే, ఏఐడీఎంకే కూడా మద్దతు ఇవ్వడం విశేషం. స్పీకర్ జేసీడీ ప్రభాకర్ తీర్మానం ఆమోదం పొందిందని ప్రకటిస్తూ దీని అమలుకు ఇక ఎలాంటి అదనపు అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో భావోద్వేగ ప్రసంగం చేసిన సీఎం విజయ్ తమిళ భాష తమకు కేవలం ఒక భాష కాదని, అది తమ జీవనాడి, భావోద్వేగమని చెప్పారు. తమిళ్లంటే గర్వం, తమిళ్లంటే శక్తి, తమిళ్లని పలికితే మొత్తం తమిళనాడు ఒక్కటిగా నిలుస్తుంది. తమిళనాడులో తమిళతాయి వాస్తుకే తొలి స్థానం, అది మా హక్కు అని విజయ్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం రాష్ట్ర భాష, సాంస్కృతిక హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడబోదని విజయ్ స్పష్టం చేశారు. ఈ పరిణామం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది జనవరిలో కేంద్ర హోంశాఖ ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుగా వందే మాతరం, అనంతరం జనగణమన నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత జూలై 9న రాష్ట్రాలు ఆ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. రాష్ట్ర గీతం, జాతీయ గీతం లేదా జాతీయ గానం కలిసి ఉన్నప్పుడు ముందుగా జాతీయ గీతం వందే మాతరం, ఆ తర్వాత జాతీయ గానం జనగణమన నిర్వహించాలి అని కేంద్రం స్పష్టం చేసింది. అయితే తమిళనాడు మాత్రం రాష్ట్ర గీతానికే తొలి ప్రాధాన్యత కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. 1970 నుంచే తమిళనాడులో ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళతాయి వాస్తు మొదట వినిపించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 2021లో దీనికి అధికారికంగా రాష్ట్రగీత హోదా కూడా లభించింది. అయితే ఈ ఏడాది మేలో ఓ విశ్వవిద్యాలయ కార్యక్రమంలో వందే మాతరం, జనగణమన తర్వాత 3వ స్థానంలో తమిళతాయి వాస్తు వినిపించడంతో వివాదం చెలరేగింది. ఆ తర్వాత విజయ్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో కూడా తమిళతాయి వాస్తు 3వ స్థానంలోనే వినిపించింది. దీనిపై టీవీకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ నిర్ణయం గవర్నర్ కార్యాలయం తీసుకుందని ఆరోపించింది. ఇటీవల తమిళనాడుకు చెందిన 21 మంది ఎంపీలు కూడా రాష్ట్ర గీతాన్ని కార్యక్రమాల ప్రారంభంలోనే నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్కు లేఖ రాశారు. ఇప్పుడు అసెంబ్లీ తీర్మానంతో తమిళనాడు తన వైఖరిని అధికారికంగా ప్రకటించగా కేంద్ర మార్గదర్శకాలు, రాష్ట్ర హక్కుల మధ్య ఈ వివాదం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.